మనకు జీవాన్ని ఇచ్చాడు. ఈ దినం మనం చనిపోయినప్పటికీ కూడా ఇది మనకి మరణం కాదండి. పాత నిబంధనల వ్యక్తుల విషయాలు మనం గమనిస్తే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మరలా తిరిగి లేస్తాడు అనే నిరీక్షణ వారికి లేదండి. లేచిన అది తీర్పు దినమున పునరుద్ధాన దినమునాడా అనుకుంటారండి. అయితే ఈ దినము నాడు మరణం మీద జయమును యేసుక్రీస్తు ప్రభు తీసుకుని వచ్చాయండి. ఈ దినమున యేసు నామములో చనిపోయిన వారిని బ్రతికించే శక్తి భూమి మీద విడుదలైంది ప్రియులారా. జర్మనీ దేశంలో అయితే ఒక సంఘము నేటికి కూడా ప్రియులారా చనిపోయిన వ్యక్తుల్ని వెంటనే తీసుకెళ్లి వారు సమాధి చేయరంటండి. వారి కోసం వారు ప్రార్థన చేస్తారంట. మొట్టమొదట ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు కనిపెట్టి ప్రార్థన చేస్తారంట. ఆ వ్యక్తిని దేవుడు సజీవంగా లేపితే వారు దేవుని స్తుతిస్తారు, లేదంటే సాయంత్రం తరువాత ఆ వ్యక్తిని తీసుకెళ్లి సమాధి చేస్తారంటండి. ఇలాగూ 400 మందిని వారు లేపినట్లుగా ఇప్పటికీ చరిత్రలో వినబడుతుంది ప్రియులారా. జర్మనీ దేశంలో నేటికి ఆ సంఘం ఉందండి. జర్మనీ దేశం సంచరించి వచ్చిన ప్రవక్త ఎజ్కే ఫ్రాన్సిస్ గారు వారు చెప్పిన సాక్ష్యం ప్రియులారా ఇది. 400 మంది ఈ దినాన చనిపోయి తిరిగి బ్రతకగలిగారు అంటే అది ఎక్కడ విజయం అంటే యేసుక్రీస్తు ప్రభు మరణంపై సాధించిన విజయం అండి. యేసుక్రీస్తు ప్రభు మరణంపై సాధించిన విజయం మనకు కూడా ఇచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడండి. ఈ దినములో కూడా అనేక మంది దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు చనిపోయిన వారు బ్రతకటం మనం కళ్ళారా వింటున్న అనేక సాక్ష్యాలు ఉన్నాయండి. మరణంపై జయం యేసుక్రీస్తు ప్రభుకి ఉంది. అదే తన బిడ్డలకు కూడా ఇచ్చాడండి, మనకు కూడా ఇచ్చాడు ప్రియులారా. ఈ దినమున మనం మరణం గురించి భయపడం. ఇక ఒకవేళ ఈ లోకంలో కనుమూస్తే మనం ప్రభుతో ఉంటాం కాబట్టి మనం భయపడం. ఎలాగో మనం మరణం జయించగలం. యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని మాట చెప్పారండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం మనం చూస్తే, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ మాటలు విన్నారు. వాళ్ళు ఈ మాటలు విని వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, మన పితరుడైన అబ్రహాము చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, దావీదు చనిపోయాడు, నీ మాట వింటే చనిపోరు అంటున్నావేంటి? భూమి మీద చనిపోకుండా ఉండేది ఎవరు? ఇది ఎలాగా అని వారికి అర్థం కాలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రశ్న వేశారు, నువ్వేంటి పిచ్చి మాటలు చెప్తున్నావు, నీ మాటలు వింటే చనిపోకపోవటం ఏంటి అని ప్రశ్నించారు. కానీ వాస్తవం ఏంటి అంటే ఆయన సాధించబోతున్న విజయమును గురించి ఆయన ముందుగానే చెప్పాడండి. నా మాట వినండి, నా మాట మీలోనికి జీవాన్ని తీసుకుని వస్తుంది. ఆ జీవం మీలో ఉంటే మీరు ఎన్నడూ మరణించరు. ఒకవేళ ఈ లోకంలో మరణించినా అది నిద్రతో సమానం అండి. ఈ లోకంలో మరణించిన ఆ వ్యక్తి మరణించినట్టు కాదు, నిద్రించినట్టు. మరలా యాయీరు కుమార్తెను యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే తిరిగి లేపాడో మనలందరినీ కూడా తిరిగి లేపుతాడు. మరణమునకు మన మీద అధికారము తొలగించబడింది అనేది వాస్తవం ప్రియులారా. ఈ మరణం ఎలాగూ తొలగిపోతుంది అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభునకు భూమి మీద సమస్తం మీద అధికారం ఇవ్వబడిందండి. ఇప్పుడు అన్నిటినీ ఆయన పరిపాలిస్తున్నాడు. మానవునికి హానికరమైన ప్రతి దాన్ని ఆయన నాశనం చేస్తున్నాడు. వాటిలో పాపమును నాశనం చేస్తున్నాడు, శాపమును నాశనం చేస్తున్నాడు. మానవుడు తాను దేని నుండి తప్పించుకోలేడో, దేనిలో చిక్కుబడి నలిగిపోతున్నాడో వాటన్నిటి నుంచి యేసుక్రీస్తు ప్రభు మానవుని ఈ దినాన్ని విడిపిస్తున్నాడు. మానవుడు విడిపించబడలేని ఇంకొకటి ఏమిటి అంటే మరణం. అది కూడా నశింప చేస్తున్నట్లుగా ప్రభు ఇక్కడ మనం చూడగలుగుతాం. కడపట నశింపజేయబడు శత్రువు మరణము అనే మాట చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు మరణంపై కూడా విజయమును సాధించి మానవులకు విజయమునిస్తున్నాడు. అంతేకాదు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఇక ఈ భూమి మీద నుండి మరణాన్ని శాశ్వతంగా ప్రభు తీసివేయబోతున్నాడు. మరణమును అగ్నిగుండములో వేయబడిను అనే మాట మనం అక్కడ చూడగలుగుతాం ప్రియులారా. భూమి మీద మరణము లేని దినాలు త్వరలోనే రాబోతున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఏదైనా చిన్న మరణము సంభవించినా ఇది మరణము కాదు, నిద్ర అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉందండి. ఆ మరణపు ముళ్ళు అయిన పాపమును యేసుక్రీస్తు ప్రభు విరిచాడు కాబట్టి మరణం ఇక మనల్ని కూడా బంధించలేకపోతుంది. యేసు రక్తంలో కడగబడినప్పుడు మనమందరం పవిత్రంగా మార్చబడబోతున్నాం, ఆయన బిడ్డలంగా తీర్చబడగలుగుతున్నాం. కాబట్టి మనం ఈ రోజున సజీవులంగా ఆయన ఎదుట నిలబడటానికి సంతోషిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినం మనం యేసుక్రీస్తు ప్రభువులో ఎంతో ఆనందించగలుగుతున్నాం. కారణం ఏంటి అంటే ఆయన మనకు మరణంపై విజయమును సంపాదించి పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద జీవించిన దినాల్లో ఆయన 3 సార్లు చెప్పాడండి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయన బహు శ్రమల పాలు చేసి చంపుతారు, ఆయన మరణిస్తాడు, 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పాడు. అలాగూ తాను చెప్పినట్లుగానే 3వ దినమున సరిగ్గా ఆయన లేవపబడటం మనం చూడగలుగుతాం ప్రియులారా. ఆయన మరణం నుండి తిరిగి లేచిన దానికి 4 సాదృశ్యాలు నేను చెప్తానండి. ఒకటి, ఖాళీ సమాధి. ఆయన సమాధిలో ఆయన శరీరం ఇక లేదు. రెండవది, ఆయన ఒకేసారి 500 మంది మనుషులకు కనబడ్డాడంటండి.
అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో రాస్తూ 500 మందికి ఒక్కసారి క్రీస్తు కనబడి అనే సాక్ష్యం రాస్తాడు. వారిలో కొంతమంది పౌలు భక్తుడు ఆ పత్రిక రాసే సమయానికి బ్రతికి ఉన్నట్లుగా చెప్తాడు ప్రియులారా. అంటే సజీవ సాక్ష్యం 500 మంది ఒక్కసారి చూశారు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవటం. అంతేకాదు అపోస్తలుడైన పౌలుకు దర్శనంలో యేసుక్రీస్తు ప్రభు కనబడి ఆయన జీవితాన్ని మార్చబడటం 3వ నిదర్శనం. 4వ నిదర్శనం ఏంటి అంటే ఆయన తిరిగి లేచిన శక్తి, పునరుద్ధాన శక్తి నేటికి ప్రతి క్రైస్తవుడు అనుభవించగలుగుతున్నాడు. పాపం మీద శాపం మీద జయమును సాధించగలుగుతున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు తాను యోనాను గురించిన ఉపమానమును కూడా అక్కడ చెప్పబడటం మనం చూస్తాం. యోనా 3 దినములు ఎలాగూ ఆ చేప కడుపులో ఉన్నాడో 3వ దినమున ఎలాగూ బయటకు వచ్చాడు, మనుష్య కుమారుడు కూడా 3 దినములు అలాగే సమాధిలో ఉండి 3వ దినమున తిరిగి లేస్తాడు అని చెప్పాడు ప్రియులారా. అయితే ఈ విషయాన్ని అక్కడున్న ప్రజలు ఎవరు నమ్మలేదు. ఏదో శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకొని పోతారు, ఆయన తిరిగి లేచాడని చెప్తారు, ఏదో చెప్తారు అనుకున్నారే కానీ వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభులోని శక్తిని ఆ దినాన్ని ఎవరు గుర్తించలేకపోయారు ప్రియులారా. ఇక్కడున్న స్త్రీలు కూడా కొంతమంది ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇది చాలా విచారకరమైన విషయం అండి. ఆయనతో ఉన్న స్త్రీలు, ఆయనను వెంబడించిన స్త్రీలు, ఆయనను వెంబడించిన శిష్యులు ఆయన తిరిగి లేస్తాను అన్న వాస్తవం వారు విశ్వసించలేకపోయారు. ఆదివారం తెల్లవారుగానే కొంతమంది స్త్రీలు సమాధి దగ్గర యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళారంటండి. అక్కడికి వెళ్ళి ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యములు పూద్దామని కొని వెళ్ళిపోయారంటండి. వారు వెళుతూ ఒక ఆలోచిస్తున్నారు. అక్కడ సమాధికి అడ్డంగా రాయి ఉంది, ఆ రాయిని ఎవరు పొర్లిస్తారు అనుకుంటూ వెళ్తున్నారంటండి. వీరు వెళ్లేంతలో ఆ రాయి పొర్లించబడింది. దేవునికి స్తోత్రం. వీరు సమాధి లోపలికి వచ్చి చూస్తే అక్కడ యేసు ప్రభు శరీరం కనిపించలేదు కానీ 2 దేవదూతలు కనపడ్డారు. వాళ్ళు వారితో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడు అని మొట్టమొదటి భూమి మీద చెప్తుంది ఎవరు అంటే దేవుని యొక్క దూతలండి. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద పుట్టాడు అని మొట్టమొదటి చెప్పింది ఎవరు అంటే దేవుని యొక్క దూతలండి. పరలోకానికి ఆయన అధిపతి కాబట్టి దేవుని దూతల వార్తను తీసుకొని రావటం మనం ఇక్కడ చూడగలుగుతాం ప్రియులారా. దూతలు ఆ స్త్రీలతో చెప్తున్నారు, ఆయన ఇక్కడ లేడు, మీరు ఇంకా ఎంతకాలం యేసు ప్రభుని సిలువ వేయబడిన యేసుగానే వెతుకుతారు. నిజంగా ప్రియులారా, ఈ దినాల్లో కూడా చాలా మంది యేసు ప్రభుని ఎలా చూస్తున్నారంటే సిలువ వేయబడిన యేసుగానే చూస్తున్నారండి. ఏదో ఇంకా చేయలేని శక్తి లేని వానిగానే చూస్తున్న వారు ఉన్నారు. ఏముందిలే, దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడేలే అనుకుంటున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, ప్రతి దాని మీద విజయం సాధించాడు, మరణంపై కూడా విజయం సాధించాడు నీ కోసం. ఇప్పుడు నువ్వు ఆ విజయాన్ని స్వతంత్రించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడకు ముందుగానే నువ్వు ఆ విజయాన్ని స్వతంత్రించుకోవాలి. మరణము నుండి నీవు కూడా విడుదల పొందాలి, పాపము నుండి నువ్వు విడుదల పొందాలి, శాపము నుండి నువ్వు విడుదల పొందాలి, ప్రతి విధమైన ఈ నాశనము నుండి నువ్వు విడుదల పొందాలి. ప్రభు నీ కొరకై విజయమును సాధించి పెట్టాడు, నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయనను పునరుద్ధానుడైన యేసుగా చూడండి, నీ కొరకై మరణమును గెలిచి తిరిగి లేచిన యేసుగా చూడండి. అప్పుడు మీ జీవితాల్లో ఆయన పునరుద్ధాన శక్తిని సంపూర్ణంగా అనుభవించగలుగుతారు. ప్రియులారా, ఈ స్త్రీలకు దూతలు చెప్తున్నారు, కలవరపడబాకండి, ఇంకా మీరు కలవరపడవలసిన దినాలు ఇంకా లేవు, ఇక మీరు సంతోషించవలసిన దినాలు ఆరంభమైనాయి. మీ కొరకై సర్వశరీరుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన తానే మీ కొరకు ఒక విజయాన్ని సంపాదించాడు. ఇక కలవరం అనేది ఇక మీకు లేదు, మరణమును గురించి కూడా కలవరం లేదు. ఇక మీరు సంతోషించవలసిన దినములు ఇవి. కలవరపడబాకండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, ఈ వెతకటానికి వచ్చిన స్త్రీలలో ఒక స్త్రీ అంట దూరంగా నిలబడి ఇంకా ఏడుస్తుందంటండి. అయ్యో, నా ప్రభు శరీరాన్ని ఎవరో ఎత్తుకుని పోయారు. దేవదూతలు చెప్పినా కూడా ఇంకా ఏడుస్తుందంటండి. వెంటనే ప్రభు తానే ప్రత్యక్షమయ్యాడు ఆ స్త్రీకి. దేవునికి స్తోత్రం. ప్రభు అప్పుడు చెప్తున్నాడు, ప్రభు ఆమెను మరియా అని పిలుస్తాడు. ఆమె గుర్తుపట్టి రబ్బూని అని సంతోషంతో కేకలు వేస్తుంది. అప్పుడు ఆమె పరుగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభు శిష్యులకి ఆ వార్త చెప్తుందండి. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నా నీవు కూడా గుర్తించవలసిన విషయం ఏంటి అంటే యేసు ప్రభు మరణం గెలిచి తిరిగి లేచింది నీ కోసమే. ఆ మరణంపై విజయాన్ని సాధించింది నీ కోసమే. నువ్వు పాపాన్ని జయించే వ్యక్తిగా ఉండాలి, నువ్వు ఓడిపోయే వ్యక్తిగా ఉండకూడదు, నువ్వు సాతాను చేతిలో బంధించబడే వ్యక్తిగా ఉండకూడదు. సాతాను మరణమును ఆధారంగా చేసుకుని నిన్ను బంధించాలని చూస్తుంటే యేసు ప్రభు సాతాను తలను చేతిగా ద్రొక్కి మరణమును జయించి తిరిగి లేచింది. ఎందుకంటే నిన్ను విడిపించాలి అని.
కాబట్టి ఈ దినమున ప్రభువు ఇచ్చిన విజయాన్ని సంపూర్ణంగా స్వతంత్రించుకుంటే ఆయన ఆనందించగలుగుతాడు, నీవు కూడా విడుదల పొందగలుగుతావు. ఇప్పుడే నిన్ను పశ్చాత్తాపడి ప్రభువునకు నిన్ను అప్పగించుకొని ఆయన మరణమును గుర్తించి నువ్వు ఆయన ఎదుట మోకరిల్లగలిగితే ఇప్పుడే నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ఇప్పుడే ఈస్టర్ దినము నాడు నువ్వు జయించిన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన జయించాడు, ఆయన విజయంలో మరణమును కూడా మృంగివేశాడు, ఆ విజయాన్ని నీకు ఇస్తున్నాడు. ప్రభు చెప్పాడు నేను జయించాను అని చెప్తున్నాడు. అలాగూ నీవు జయించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పుడే నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ జయం నీకు కూడా దేవుడిస్తాడు. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరినీ ఇప్పుడే మీరు తాకమని ప్రార్థిస్తున్నాం నాయన. యేసుక్రీస్తు నామములో మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా, ఈ భూమి మీదకి మీరు మరణం మీద జయమును తీసుకొని వచ్చారు నా తండ్రి. అయ్యా, ఆ జయమును మాకివ్వటానికే మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. మీరు మరణము గెలిచి మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధానులుగా తిరిగి లేచారు నా తండ్రి. అట్టి గొప్ప సంతోషకరమైన ఈ దినము నాడు ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి ఈ పునరుద్ధాన జీవమును స్వతంత్రించుకునే వారిగా చేయండి నాయన. అయ్యా, యేసు నామములో ప్రతి ఒక్కరిని పాపము నుండి, శాపము నుండి, అపవాది కట్ల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నజరేయుడైన యేసు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. రోగము నుండి విడుదల కలుగును గాక, పాపము నుండి విడుదల కలుగును గాక, మరణము నుండి విడుదల కలుగును గాక ప్రభువా. అయ్యా, ఎంతమంది అయితే మరణ పడకల మీద ఉండి ఈ కార్యక్రమం చూస్తున్నారు, యేసు నామములో వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇప్పుడే నీ జీవాన్ని విడుదల చేస్తున్నాను ప్రభువా, నీ పునరుద్ధాన శక్తిని విడుదల చేస్తున్నాను నా తండ్రి. అయ్యా, డాక్టర్లు ఇక లాభం లేదని చెప్పిన పరిస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే యేసు నామములో వారిని తాకండి ప్రభువా. ఇప్పుడే మీరు అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందారని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కోసం సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక అగ్ని మినిస్ట్రీస్, ఎడ్లపాడు పోస్ట్, మండలం, గుంటూరు డిస్టిక్. పిన్ నంబర్ 522233. అవర్ ఫోన్ నంబర్స్ 9346892569, 9866723265, 08647276656.